హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టాపర్స్ ట్యూటోరియల్. సో ఈరోజు మన టాపిక్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా నుంచి ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనే టాపిక్ని నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది మనకి ఫస్ట్ టైం ఇండియన్ ఫినాన్షియల్ సిస్టంలోకి ఇది 2005లో వచ్చిందనమాట ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది. సో ఏంటి అసలు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఏంటి? మనం షార్ట్ టర్మ్లో వ్యాట్ అని పిలుచుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు రకరకాల ట్యాక్స్లు కడుతూ ఉంటాం అనమాట. దాని మీద మనకి రకరకాల ట్యాక్స్లు బిల్స్లో చూస్తూ ఉంటాం. సో వాటిలో వ్యాట్ అనేది ఒకటి. ప్రజెంట్ ఇప్పుడు మనకి వ్యాట్ అనేది రన్నింగ్లో లేదు. సో 2017లో జిఎస్టీ దీన్ని రీప్లేస్ చేసిందనమాట. సో వ్యాట్ అనే ట్యాక్స్ని జిఎస్టీ ఇప్పుడు రీప్లేస్ చేసింది. సో ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఫస్ట్ 2005లో వచ్చింది. 2014 కల్లా కూడా అన్ని స్టేట్స్లో ఇది ఇంప్లిమెంటేషన్ అయిందనమాట. సో ఇప్పుడు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఏంటో చూద్దాం. ది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ యాజ్ వెల్ యాజ్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్ లెవెల్ ట్యాక్స్ అట్ ప్రజెంట్ ఇన్ ఇండియా. సో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఏంటంటే ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్. ట్యాక్స్ కలెక్షన్లో ఇది ఒక మెథడ్, స్టేట్ లెవెల్ ట్యాక్స్ అనమాట ఇది. ఎట్ ప్రజెంట్ ఇన్ ఇండియా. సో ఇది నా దగ్గర పాత ఎడిషన్ కాబట్టి ఎట్ ప్రజెంట్ ఇన్ ఇండియా అని ఉంది. సో ఇప్పుడు అది లేదు, జిఎస్టీ 2017లో రీప్లేస్ చేశారు వాల్యూ యాడెడ్ ట్యాక్స్కి. సో మనం తెలుసుకోవాలి కానీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఏంటో. ఎ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ వాల్యూ ఎడిషన్ దట్ ఈస్ ఎయిదర్ బై ప్రొడక్షన్ ఆర్ బై డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నౌన్ యాజ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ప్రతి ఒక్క స్టేజ్లో ఒక ట్యాక్స్ని కలెక్ట్ చేస్తారు. ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ వాల్యూ ఎడిషన్, దాని వాల్యూ ఎడిషన్, ఒక వాల్యూ అనేది ఒక ప్రోడక్ట్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ దాకా, కన్స్యూమర్ దగ్గరికి వెళ్ళేదాకా, ప్రొడక్షన్ దగ్గర నుంచి కన్స్యూమర్ దగ్గర, దాన్ని తయారు చేసే దగ్గర నుంచి కన్స్యూమర్ దగ్గరికి వెళ్ళేదాకా ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఇంత అమౌంట్ అని యాడ్ అవుతుంది. ఆ యాడ్ అయ్యే అమౌంట్కు మాత్రమే ట్యాక్స్ని తీసుకుంటుందన్నమాట. దాన్నే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం. ఎంతైతే వాల్యూ యాడ్ అవుతుందో దానికే ట్యాక్స్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ తయారీ దగ్గర ఒక వస్తువు 100 రూపాయలు ఉంటుంది, మనకు అది చేరేసరికి 200 అవుతుంది అనుకుందాం. సో ఫస్ట్ 100 రూపాయలు ఉంటుంది, తర్వాత 50 రూపాయలు యాడ్ అవుతుంది. 50 రూపాయలు యాడ్ అయ్యి ఇక్కడ 100 రూపాయలకి ఇతను ట్యాక్స్ కడతాడు. ఈయన 50 రూపాయలు యాడ్ చేస్తాడు, 150 అవుతుంది. సో ఈ 50కి మాత్రమే ఇక్కడ వాల్యూ అనేది ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంది. మొత్తం 150కి యాడ్ అవ్వదు అనమాట. ఇక్కడ 50కి మాత్రమే యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. ఫైనల్గా కన్స్యూమర్ దగ్గరికి వచ్చేసరికి కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ దాకా వచ్చేదాకా వాల్యూ ఎంతైతే యాడ్ అవుతుందో అంతకు మాత్రమే ట్యాక్స్ అనేది కలెక్ట్ అవుతుంది. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దట్ దిస్ ట్యాక్స్ ఈస్ కలెక్టెడ్ ఆన్ ద వాల్యూ ఎడిషన్. సో నేమ్ చెప్తుందనమాట, ఇదే పేరే చెప్తుంది, దీనికి పెట్టిన పేరే చెప్తుందనమాట. వాల్యూకి మాత్రమే, ఎంతైతే వాల్యూ అనేది యాడ్ అయిందో అంతకి మాత్రమే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనేది పడదు. ఇప్పుడు సపోజ్ 100కి ఫస్ట్ స్టార్టింగ్లో 100 రూపాయలు తయారీ అయితే ఆ 100 రూపాయలకి వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. వాళ్ళ దగ్గర 100 రూపాయల దగ్గర ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర మధ్యలో ఇంకొకరు తీసుకుంటారు కదా, రిటైలర్స్, హోల్సేలర్స్, ఇట్లా రకరకాల హోల్సేలర్స్, రిటైలర్స్ రకరకాల వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఆ 100 రూపాయలకి ట్యాక్స్ పే చేసే కదా కొంటారు. మళ్ళీ ఆ ట్యాక్స్ అనేది మన మీద పడదు. అది ప్లస్ వీళ్ళు పొందే లాభాన్ని రెండు కలిపి ఆ ట్యాక్స్ అనేది నెక్స్ట్ వాళ్ళ మీద పడకుండా ఉంటుంది. అలా ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ప్రైస్ని తగ్గిస్తుంది అనమాట. సో ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ నథింగ్ బట్ స్టేజెస్ ఆఫ్ వాల్యూ ఎడిషన్ వేర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఈజ్ డన్ బై ద ఇండస్ట్రియలిస్ట్ ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్. సో ఈ గూడ్స్ ఆర్ సర్వీస్, గూడ్స్ని ప్రొడక్షన్ చేసే వాటిని ఏమంటారంటే వీటిని స్టేజెస్ అనమాట. ఒక వాల్యూ ఎడిషన్కి స్టేజెస్ అనమాట. ఈ ప్రొడక్షన్ అనేది ఎవరు చేస్తారు? ఇండస్ట్రియలిస్టు, మ్యానుఫ్యాక్చరర్స్ వీరు చేస్తారు. సో but these goods require value addition by different service providers or producers. The agents, wholesalers
రిటైలర్స్. సో ప్రొడక్షన్ అనేది ఇండస్ట్రియలిస్టులు కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ చేస్తారు. సో ఈ గూడ్స్ అనేది డిస్ట్రిబ్యూటర్స్కి చేరాలంటే మధ్యలో చాలామందిని దాటుకొని రావాలన్నమాట. సో వాళ్ళ ఏజెంట్స్ కానివ్వండి, హోల్సేలర్స్ కానివ్వండి, రిటైలర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి. సో ఇప్పుడు ఈ స్టేజెస్ అన్నీ దాటాలంటే, కన్స్యూమర్స్ దాకా రావాలంటే వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్లో వాల్యూ ఎడిషన్ అనేది అవుతుందన్నమాట. ఆ ప్రోడక్ట్ మన దగ్గరికి రీచ్ అవ్వాలంటే కన్స్యూమర్స్ దగ్గరికి. సో ఫ్రమ్ ప్రొడక్షన్ టు ద లెవెల్ ఆఫ్ సేల్స్ దెర్ ఆర్ మెనీ పాయింట్స్ వేర్ వాల్యూ ఈజ్ యాడెడ్ ఇన్ ఆల్ గూడ్స్. సో ప్రతి ఒక్క గూడ్స్లో కూడా ప్రొడక్షన్ దగ్గర నుంచి సేల్స్కి రావాలంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక వాల్యూ అనేది యాడ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్క వస్తువుకి కూడా, ప్రతి ఒక్క గూడ్స్కి కూడా వాల్యూ అనేది యాడ్ అవుతుంది. సో వ్యాట్ మెథడ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నాన్ వ్యాట్ మెథడ్ ఇన్ ద సెన్స్ దట్ ఈజ్ imposed and collected at different points of value addition chain, multi-point tax collection. సో వ్యాట్ మెథడ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ అనేది డిఫరెంట్ అనమాట నాన్ వ్యాట్ మెథడ్ in the sense that it is imposed and collected at different points of value addition chain, multi-point tax collection. సో ఈ నాన్ వ్యాట్ మెథడ్లో లాగా కాకుండా వ్యాట్ మెథడ్లో ఏంటంటే ఇది డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వాల్యూ ఎక్కడైతే యాడ్ అవుతుందో అక్కడ వేర్వేరుగా డిఫరెంట్ పాయింట్స్లో ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంది, ఎంతకైతే వాల్యూ యాడ్ అయిందో. సో దట్ ఈజ్ మల్టీ పాయింట్ ట్యాక్స్ కలెక్షన్ అనమాట. దట్ ఈజ్ వై దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఇంపోజింగ్ ట్యాక్స్ అపాన్ ట్యాక్స్ in the place of non-VAT method, single point tax collection. సో ఈ non-VAT ట్యాక్స్ అనేది సింగిల్ పాయింట్ ట్యాక్స్ కలెక్షన్ అనమాట. సో దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఇంపోజింగ్ ట్యాక్స్ అపాన్ ట్యాక్స్. ట్యాక్స్ల మీద ట్యాక్స్ పడే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ముందు వాళ్ళు పే చేస్తారు దానికి ట్యాక్స్, వీళ్ళు కలుపుకున్న ప్రాఫిట్కి కలిపి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు దానికి దీనికి రెండిటికి ట్యాక్స్ పే చేస్తారు. ఆ ప్రాబ్లం అనేది ఈ వ్యాట్ మెథడ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్లో రాదు. సో ఎక్కడికక్కడ ఎంతైతే వాల్యూ యాడ్ అయిందో అంతకు మాత్రమే ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇది మల్టీ పాయింట్ ట్యాక్స్ కలెక్షన్. సో నాన్ వ్యాట్ వచ్చేసి సింగిల్ పాయింట్ ట్యాక్స్ కలెక్షన్. సో డిఫరెన్సెస్ బిట్వీన్ వ్యాట్ అండ్ నాన్ వ్యాట్ అంటే ఇది మల్టీ పాయింట్, వ్యాట్ అనేది మల్టీ పాయింట్ ట్యాక్స్ కలెక్షన్, నాన్ వ్యాట్ అనేది సింగిల్ పాయింట్ ట్యాక్స్ కలెక్షన్. నెక్స్ట్ సో వ్యాట్ నాన్ వ్యాట్ మనం రాసుకోవచ్చు. ఇది మల్టీ పాయింట్, ఇది సింగిల్ పాయింట్ నాన్ వ్యాట్. ఇక్కడ నో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే చెప్పుకున్నాం కదా, ట్యాక్స్ అపాన్ ట్యాక్స్, ట్యాక్స్ మీద ట్యాక్స్ పడదన్నమాట. నో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, దీంట్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ట్యాక్స్ అపాన్ ట్యాక్స్ అనేది నాన్ వ్యాట్లో ఉంటుంది. సో that is why there is no chance of imposing tax upon tax which takes in the non-VAT method, single point tax collection. That is why VAT does not have cascading effect on the prices of goods. సో cascading effect అంటే ట్యాక్స్ అపాన్ ట్యాక్స్, ట్యాక్స్ల మీద ట్యాక్స్లు పడతాయి అన్నమాట క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే. సో వ్యాట్ మెథడ్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది, నాన్ వ్యాట్ మెథడ్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అందుకనే వ్యాట్ అనేదాన్ని తీసుకొచ్చారనమాట. సేల్స్ ట్యాక్స్ని రీప్లేస్ చేసి సేల్స్ ట్యాక్స్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంది, ఇది సింగిల్ ట్యాక్స్ కలెక్షన్ పాయింట్ అనమాట. సో కాబట్టి వ్యాట్ని రీప్లేస్ చేశారు, సేల్స్ ట్యాక్స్ ప్లేస్లో వ్యాట్ని పెట్టారనమాట. సో ఏ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్లో కూడా వ్యాట్ మెథడ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్లో ఇక్కడ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది జరగదు అండ్ డస్ నాట్ ఇంక్రీజ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఇంక్రీజ్ కాకుండా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ప్రైజెస్ రైజ్. మనం ఈ చాప్టర్ కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేసాము. సో ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వదు అండ్ ఈజ్ దేర్ ఫోర్ హైలీ సూటబుల్ ఫర్ అన్ ఎకానమీ లైక్ ఇండియా where due to high level of poverty large number of people lack the market level purchasing capacity. So and therefore high suitable for an economy like India. So ఇండియా లాంటి ఆర్థిక వ్యవస్థలకు ఇది వ్యాట్ అనేది బాగా సూటబుల్ అవుతుంది. డ్యూ టు హై, ఇక్కడ పవర్టీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళ మార్కెట్ లెవెల్లో పర్చేసింగ్ కెపాసిటీని ఎక్కువ ప్రైజెస్ ఉండటం వల్ల కోల్పోతున్నారు. ఎక్కువ పూర్ పీపుల్ ఉంటారు కాబట్టి, బిలో పవర్టీ లెవెల్ ఉంది కాబట్టి. సో ఇట్ ఈజ్ ఎ
pro-poor tax system without being anti-rich because rich people do not suffer either. సో రిచ్ పీపుల్కి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇట్ ఈస్ ఏ ప్రో పువర్ ట్యాక్స్ సిస్టమ్ వితౌట్ బీయింగ్ యాంటీ రిచ్. రిచ్ వాళ్ళు కూడా ఉంటారు బట్ వాళ్ళకి అంత సఫరింగ్ ఏమి ఉండదు. సో ఈ సిస్టమ్ అనేది వ్యాట్ ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది ఇండియాలో. సో నీడ్ ఆఫ్ వ్యాట్ ఇన్ ఇండియా, ఏ విధంగా ఉపయోగపడుతుంది వ్యాట్ అనేది ఇండియాలో? సో ఓవర్ 160 nations in the world have implemented the VAT system of taxation regarding collection of taxes, indirect taxes. సో 160 nations, దాదాపుగా ఓవర్ 160 nations ఇండియా మన ప్రపంచంలో ఇంప్లిమెంట్ చేసుకున్నారు ఈ వ్యాట్ సిస్టమ్ని. దేర్ హ్యావ్ బీన్ వ్యాలిడ్ రీజన్స్ వై ఇండియా మూవ్ టువర్డ్స్ ద వ్యాట్ మెథడ్ ట్యాక్స్ కలెక్షన్. సో ఇండియా ఎందుకు వెళ్ళింది అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట, రీజనబుల్గా ఉన్నాయన్నమాట వీళ్ళు ఎందుకు వెళ్ళారనేది. సో డ్యూ టు సింగిల్ పాయింట్ ట్యాక్స్ కలెక్షన్, నాన్ వ్యాట్ మెథడ్, మొత్తం ఒక దగ్గరే ట్యాక్స్ అనమాట, మొత్తం ప్రొడక్షన్ దగ్గర నుంచి కన్స్యూమర్ దగ్గర మొత్తం ఎంతైతే కాస్ట్ అయిందో ఆ మొత్తానికి కూడా ట్యాక్స్ పడుతుంది. సో ఇండియన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ వాజ్ ప్రైస్ ఇంక్రీజింగ్ హ్యావింగ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆన్ ద ప్రైస్. సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ సిస్టంలో ఏమవుతుందంటే నాన్ వ్యాట్ మెథడ్లో ప్రైస్ ఇంక్రీజింగ్ అనేది జరుగుతుంది, రేట్లు బాగా ఎక్కువ ఉంటుంది. సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ట్యాక్స్ అపాన్ ట్యాక్స్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది, ట్యాక్స్ మీద ట్యాక్స్ పడుతుంది. విచ్ వాజ్ హైలీ డిట్రిమెంటల్ టు పువర్ మాసెస్, అది పువర్ పీపుల్కి చాలా ఇబ్బంది. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వ్యాట్ విల్ ఇంప్రూవ్ ద పర్చేసింగ్ కెపాసిటీ అండ్ సో లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ద పువర్ పీపుల్. సో ఈ వ్యాట్ అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పువర్ పీపుల్ యొక్క పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అనేది కూడా పెరుగుతుంది. So India is having a federal political system where side by side the central government states also been given power to impose taxes and collected them. India పొలిటికల్గా ఫెడరల్ నేచర్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్లు ఇంపోజ్ చేసి కట్టించుకోవచ్చు. సో అట్ ద సెంట్రల్ లెవెల్ దేర్ హ్యాడ్ బీన్ యూనిఫార్మిటీ ఆఫ్ ట్యాక్సెస్ ఆఫ్ ద ఎకానమీ. సో సెంట్రల్ లెవెల్లో యూనిఫార్మిటీ అనేది ఉంది బట్ స్టేట్ లెవెల్లో అలాంటి యూనిఫార్మిటీ అనేది లేదు. స్టేట్ ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇట్లా స్టేట్ లెవెల్లో జరుగుతుంటాయి. దిస్ వాజ్ డిట్రిమెంటల్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సింగిల్ మార్కెట్ ఫర్ ద economy as a whole. India basically had many markets but no Indian market as such. To bring in uniformity at the state level taxes, VAT was a necessary step in India. సో సెంట్రల్ ట్యాక్సెస్కి యూనిఫార్మిటీ ఉంది, స్టేట్ ట్యాక్సెస్కి అనేది యూనిఫార్మిటీ లేదు. అందుకనే ఒక సింగిల్ మార్కెట్ సిస్టమ్ అనేది తీసుకురావాలని చెప్పేసి ఈ సింగిల్ ట్యాక్సెస్ సిస్టమ్ని తీసుకొచ్చారు వ్యాట్ అనేదాన్ని. సో ఇట్ ఈస్ ఎ నెసెసరీ స్టెప్ అయిందనమాట. With the process of economic reforms, India moved towards market economy. సో మార్కెట్ ఎకానమీ అంటే ఏంటంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ఎక్కువ మార్కెట్లోనే గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ప్రైజెస్ అనేవి డిమాండ్ అండ్ సప్లై దాని మీద బేస్ అయ్యి ఉంటాయి అన్నమాట. డిమాండ్ అండ్ సప్లై మీద బేస్ అయ్యి ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఇది కంప్లీట్గా మార్కెట్లో ఉంటుందన్నమాట. సో క్యాపిటలిస్టిక్ ఎకానమీ. సో మనం ఫస్ట్ చాప్టర్లో చూస్తాం మార్కెట్ ఎకానమీ అనే వర్డ్ని, మనం ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి, దాంట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మార్కెట్ ఎకానమీ ఏంటంటే. సో ఇండియా అనేది మార్కెట్ ఎకానమీకి మూవ్ అయింది కాబట్టి అండ్ ఫర్ దిస్ ఫస్ట్లీ ఇండియా నీడ్ టు హ్యావ్ ఏ సింగిల్ మార్కెట్. సో దీనికోసం ఇండియాకి ఏం కావాలి, ఫస్ట్గా సింగిల్ మార్కెట్ అనేది కావాలి. సో వితౌట్ యూనిఫార్మిటీ అట్ ద స్టేట్ లెవెల్ ట్యాక్సెస్ దిస్ వాజ్ నాట్ పాసిబుల్. సో స్టేట్ లెవెల్ ట్యాక్సెస్లో యూనిఫార్మిటీ అనేది లేకుండా ఇది పాసిబుల్ అవ్వదన్నమాట. ఇండియన్ ఫెడరల్ డిజైన్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఎకనామికలీ వీకర్ స్టేట్స్ అండ్ స్ట్రాంగర్ సెంటర్. సో ఇండియా ఫెడరల్ డిజైన్ ఎలా ఉంది, సెంటర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, స్టేట్స్ వీక్గా ఉంటాయి. సో యాజ్ వ్యాట్ ఇంక్రీజెస్ ద టోటల్ ట్యాక్స్ కలెక్షన్ ఇట్ వాజ్ ఫిట్ టు బి ఇంప్లిమెంటెడ్ ఎట్ ద స్టేట్ లెవెల్. సో వ్యాట్ అనేది స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి బాగుందన్నమాట అని చెప్పారు, సజెస్ట్ చేశారు. ఇండియా హ్యాస్ బీన్ ఏ కంట్రీ ఆఫ్ హై లెవెల్ ట్యాక్స్ ఎవేషన్. సో ఇండియా అనేది ఎక్కువగా ట్యాక్స్ అనేది ఎగ్గొట్టే కంట్రీ అనమాట, హై లెవెల్ ట్యాక్స్ ఎవేషన్. By implementing VAT method of indirect tax collection, it becomes almost impossible to go for large scale tax evasion. సో ఈ VAT అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత
ఇదేమవుతుందంటే ఈ ట్యాక్స్ ఎవేషన్ అండ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం అనేది తగ్గుతుందన్నమాట లార్జ్ స్కేల్లో. సో టు ప్రూవ్ వన్స్ లెవెల్ ఆఫ్ వాల్యుయేషన్ ద పర్చేజ్ ఇన్వాయిస్ రిసిప్ట్ ఈజ్ మస్ట్ విచ్ అల్టిమేట్లీ మేక్స్ ఇట్ క్రాస్ చెక్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సేల్ ఇన్ ద ఎకానమీ. సో ఈ ట్యాక్స్లు అనేవి కట్టామనే దానికి ప్రూవ్ చేయడానికి రిసిప్ట్స్ అనేవి చూపించాల్సి వస్తుంది. క్రాస్ చెక్ చేసుకుంటాం కాబట్టి ప్రొడక్షన్ ఎంత అయింది, సేల్స్ ఎంత అయింది అనేది. సో ఈ ట్యాక్స్ అనేది ఎగ్గొట్టడం అనేది తగ్గుతుందన్నమాట. సో ఇఫ్ సమ్ ఆఫ్ ద స్టేట్ లెవెల్ ట్యాక్సెస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ స్టేట్ వ్యాట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ట్యాక్సేషన్ విల్ ఆల్సో బీ మినిమైజ్డ్. సో స్టేట్ లెవెల్ ట్యాక్సెస్ అనేవి స్టేట్ వ్యాట్లోకి కన్వర్ట్ చేస్తే కాంప్లెక్సిటీ అనేది ట్యాక్సేషన్లో ఉన్న కాంప్లెక్సిటీ అనేది కూడా తగ్గుతుంది, ఈజీ అవుతుంది. అండ్ అట్ ద ఎండ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మర్జ్ సమ్ ఆఫ్ ద సెంటర్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విత్ ఇట్ అరైవల్ ఆఫ్ సింగిల్ ట్యాక్స్. సో మర్జ్ చేయొచ్చు అనమాట, మొత్తం ఒకే సింగిల్ ట్యాక్స్లోకి మ్యాచ్ చేయొచ్చు. సో ఆల్ ద థింగ్స్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఇండియా ఒక ట్యాక్స్ రిఫార్మ్ని స్టార్ట్ చేసింది. సో చెల్లయ్య కమిటీ అండ్ కేల్కర్ కమిటీ అనమాట. అండ్ ఎట్ సర్టెన్ లెవెల్స్ ఆఫ్ సక్సెస్ హ్యాస్ బీన్ అచీవ్డ్ ఇన్ దిస్ ఏరియా విచ్ కెన్ బూస్ట్ అవర్ మోటివేషన్. సో ఇవి సక్సెస్ అయ్యారనమాట వీళ్ళు, చెల్లయ్య కమిటీ, కేల్కర్ కమిటీ ట్యాక్స్ రిఫార్మ్స్ అనమాట. సో ఇన్ ద ఇయర్ 1996 ద సెంట్రల్ గవర్నమెంట్ స్టార్టెడ్ కలెక్టింగ్ ఇట్స్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ద వ్యాట్ మెథడ్ అండ్ ట్యాక్స్ వాజ్ గివెన్ న్యూ నేమ్ సెన్ వ్యాట్. సో 1996లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ద వ్యాట్ మెథడ్లో ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. దానికి సన్ వ్యాట్ అనే పేరుని ఇచ్చారు. ద నెక్స్ట్ ప్రపోజల్ వాజ్ టు మర్జ్ ద స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. సో ఎక్సైజ్ డ్యూటీని కలెక్ట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసి సన్ వ్యాట్ అనే మెథడ్తో స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ మర్జ్ చేయటం అనమాట. ఇంపోజ్డ్ ఆన్ ఇంటాక్సికెంట్స్ కోసం ఇంపోజ్ చేశారు. సో అండ్ దే సేల్స్ ట్యాక్సెస్ ఇంటూ వన్ ట్యాక్స్, స్టేట్ వ్యాట్ ఆర్ వ్యాట్. దిస్ కుడ్ నాట్ టేక్. సో అది జరగలేదన్నమాట. సో అల్టిమేట్లీ ఓన్లీ సేల్స్ ట్యాక్సెస్ ఆఫ్ ద స్టేట్ వే చేంజ్ టు బి నేమ్డ్ యాజ్ వ్యాట్. సో అల్టిమేట్గా ఏమైంది, సేల్స్ ట్యాక్సెస్ ఆఫ్ ద స్టేట్స్ మాత్రం కన్వర్ట్ అయినాయి అనమాట వ్యాట్లోకి. సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ వ్యాట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ 20 ఆర్ యూటీస్ స్విచ్డ్ ఓవర్ టు వ్యాట్ ఇన్ ఏప్రిల్ 2005. సో 2005లో టోటల్ ఆఫ్ 20 స్టేట్స్ యూటీస్ వ్యాట్లోకి వచ్చాయి, మిగతావి 2008-09లోకి వచ్చాయి. సో ఇక్కడ ఏమైందంటే తర్వాత 2016-17లో కల్లా జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారనమాట. సో VAT in the very first year of implementation, while few states availed the central compensation facility for their revenue losses, that too for hardly 1 or 2 years. So ఇక్కడ ఏమైందంటే in this way the view that VAT will increase the tax collections of states has been validated. Similar impact of the proposed GST is